జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ మహాగర్జన నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి నిరుద్యోగుల సైతం ఈ రోజు నిరుద్యోగ మహాగర్జన కూడా నిర్వహించారు. ఈ మహాగర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగుల సైతం ఇక్కడికి వచ్చి వారి నిరసనను కూడా తెలియజేశారు. ప్రస్తుతం అంతా పాటు ప్లగార్డు పట్టుకొని కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, వారు చెప్పిన హామీలు ఏంటి, చేస్తున్న పనులేంటి, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిరు, దీనికి సంబంధించిన ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మవలికిరు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? తెలంగాణలో కాంగ్రెస్ పాలన జరగట్లేదు, స్కామ్గ్రెస్ పాలన జరుగుతుంది. నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన జరుగుంటే ఈ రోజు ఇంతమంది విద్యార్థులు బయటకు రారు. ఇంతమంది ఇంకా పోలీసు వాళ్ళు, పాపం ఇక్కడున్న పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు డిఎల్ సరెండర్లు ఏవి రిలీజ్ అవ్వలేదండి, కానీ వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. కాంగ్రెస్ ఈక్వల్ టు స్కామ్గ్రెస్. కానీ ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అటు అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఏదైతే కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టిన పరిస్థితి మనం గతంలో చూసాం, అంటే ఎన్నికల సమయంలో చూసాం. ఇప్పుడు వారికి మాత్రం రాజకీయ పదవులు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదని మనం అనుకోవచ్చా? ఎవరైతే బస్ ర్యాలీ చేసిన వాళ్ళు మాటిమేనండి. ఇక్కడున్న చాలా మంది విద్యార్థులు చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వీళ్ళే బస్ ర్యాలీ చేశారు. వాళ్ళు చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వము మాకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఒక పూట మీరు కడుపు కట్టుకుంటే మన భవిష్యత్ అంతా మారుతుందని ఒక మాట చెప్పారు. అఫ్ కోర్స్ పెద్ద పెద్ద మాటలు చాలా చెప్తారనుకోండి. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిందే, మేము ఒక పూట కడుపు కట్టుకున్నాము, మీరు మాత్రం లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క ప్లేట్ భోజనం తింటున్నారు. మీరు ఈరోజు 200 crores పెట్టి అందాల పోటీలు, 200 కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది తెలంగాణలో? అవే డబ్బులు ఇచ్చుంటే, అవే డబ్బులు మాకు వెచ్చిచ్చుంటే ఇంతమంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళ, వీళ్ళకి ఉద్యోగాలు రాకపోయేవా? అంటే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ మహాగర్జన ఏర్పాటు చేసుకున్న తరుణంలో కూడా పోలీసులు సైతం కొంతమంది ఎవరైతే ఇక్కడికి వస్తున్న వారిని కూడా ఆపే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీన్ని ఎట్లా ఖండిస్తారు మీరు? పోలీస్ అన్నలు మీకు కూడా గద్దర్ గారు ఒక మాట చెప్పారు, మేము సమ్మె చేసినప్పుడు మిమ్మల్ని దింపుతారు, మీరు సమ్మె చేసినప్పుడు సిఆర్పీఎఫ్ ని దింపుతారు, వాళ్ళు చేస్తే మిలిటరీ వాళ్ళని దింపుతారు. మీ పరిస్థితి మా పరిస్థితి సేమ్ ఉంది సార్, కానీ మీరు రోడ్ల మీదకి రావట్లేదు. మేము మీకోసం మా కోసం కలిపి కొట్లాడుతున్నాము. మేము కూడా చాలా మంది పోలీస్ అన్నల పిల్లలమే సార్. ఇక్కడ మా పేరెంట్స్ కి కూడా ఏమి రావట్లేదు, డిఎల్ గానీ ఏమీ రావట్లేదు. సో వీఆర్ ఆల్సో సఫరింగ్. సో మీరు మాకు కొంచెం సహాయం చేస్తే చాలా మంచిది. మేము వచ్చి మా ప్రాబ్లం చెప్పుకుంటున్నాము. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చారు, అంతేగాని ఎందుకు విమర్శిస్తారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఒక మాట చెప్పండి. మీరు మంచి చేస్తే ఎందుకు విమర్శిస్తాం మేము? राहुल गांधी जी ये जो संविधान लेके सारा देश घूमते हैं, बोलते हैं कि सोशल जस्टिस लागू करना चाहिए, रिजर्वेशन लागू करना चाहिए. क्या हुआ तेलंगाना में? आप देखिए कहाँ, जहाँ आपका सरकार हाउ इट्स सफरिंग द स्टूडेंट्स. प्रियंका गांधी जी వచ్చి हम लोग आपको यूथ डिक्लेरेशन देंगे. మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు అనేక హామీలు ఇచ్చారు, అంటే అనేక మాటలు చెప్పారు. అంటే అదే రాహుల్ గాంధీ గారు వచ్చి ఇదే అశోక్ నగర్ లో వచ్చి నిరుద్యోగుల మధ్య ఛాయ్ తాగుతూ మీ సమస్యలు ఏంటి మాకు చెప్పండి, మేము ఒక జాబ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ ని కూడా ఏర్పాటు చేసాం. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా కూడా నిరుద్యోగులకు లక్షలాది మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మళ్ళీ లక్షల ఉద్యోగాలు వచ్చాయా? మళ్ళీ January 1st 2024 మొన్న జూన్ ఫార్మేషన్ డే 2025 నేను చెప్పను అన్న, ఏదన్నా నోటిఫికేషన్లు ఇచ్చారా అన్న మనకు ప్రభుత్వం? ఎప్పుడు ఇస్తామన్నారు? జూన్ 2 నోటిఫికేషన్స్ ఇచ్చి సెప్టెంబర్ 17 కల్లా క్లోజ్ చేస్తామని ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. అంటే ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావం రోజు ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ సెప్టెంబర్ 17వ తారీఖు మొత్తం విమోచన దినోత్సవం కల్లా నోటిఫికేషన్లన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2023లో ఇచ్చిర్రు జాబ్ క్యాలెండర్, అది అతిగతి లేకుండా పోయింది. అసెంబ్లీలో పెట్టిర్రు. 2024లో అక్టోబర్ నుంచి నోటిఫికేషన్స్ అన్నారు. ఫస్ట్ నోటిఫికేషన్స్ అక్టోబర్లో రావాల్సింది, ఇప్పుడు దాకా ఎటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకుండా మా జీవితాలతో ఆటలాడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాం, మేము ఇంటింటి తిరిగి ఓట్లు మీకు వేయించాం. ఎందుకు వేయించాం? గత ప్రభుత్వం విద్యార్థుల విషయంలో కొంచెం నెగ్లిజెన్సీ చేసింది, వాళ్ళు పట్టించుకోలేదు. విద్యార్థుల పేపర్లు లీకేజ్ అయినాయి, ధర్నాలు జరిగినాయి. తర్వాత మీరు చేస్తారనే కదా మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చాము. మీరు కూడా ఇలాగే చేస్తే మా ఉద్యోగాల సంగతి ఏంది? ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలా? మేము అశోక్ నగర్లో సింగిల్ ఛాయలు దాక్కుంటూ 5 రూపాయలు భోజనం చేసుకుంటూ ఇంట్లో పైసలు పంపిరు,
పెళ్లిళ్ళు కావు, ప్రెజర్ చేస్తారు. ఇవన్నీ చేసుకుంటూ మేము ప్రిపేర్ అవుతున్నాం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. మరి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని అన్నారు కదా, మరి ఏడొస్తుంది? పవర్ సెక్టార్లో ఒక్క నోటిఫికేషన్స్ లేవు. డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సిఎండీలని హెచ్ఆర్లను అడిగితే, ఏడీలను అడిగితే మా కింద అసిస్టెంట్స్ లేరు, నోటిఫికేషన్స్ లేవు. ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాలు? అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా సంబంధించి జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే మాత్రం అనేక మంది ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అశోక్ నగర్లో కూడా మీరు కూడా రెంట్లు కట్టి కూడా అదే మీరు అంటే ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా కూడా అప్పుడు ఉంటున్న పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల సమయంలో మిమ్మల్ని రెచ్చగొట్టి కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందని మనం అనుకోవచ్చా? ఆ 1.58% ఎంతో పర్సెంటేజ్ ఉంది. అది కేవలం నిరుద్యోగుల వల్లనే గత గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తెచ్చుకున్నాము. సో దీనికోసమేనా మేము తెచ్చుకున్నది? మీరు 2 లక్షలు అన్నారు ఉద్యోగాలు. 2 లక్షలు కాదు కదా, గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకే పత్రాలు ఇచ్చుకుంటూ మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎందుకంటే మిగతా జనాలకు తెలియదు. వాళ్ళు ఇంట్లో మమ్మల్ని అడుగుతున్నారు, మేము మీకు అందరికీ జాబులు 60,000 ఉద్యోగాలని ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, మరి మీకెందుకు జాబులు రాలేదంటే అసలు మాకు నోటిఫికేషన్స్ లేవు, మాకు ఎక్కడ వచ్చినాయి? ఒకవేళ గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ లో 1 మార్కులతో మాకు జాబ్ మిస్ అయితే మీరు మేనిఫెస్టో పెట్టారు, మేనిఫెస్టోలో నోటిఫికేషన్ ఇస్తామని పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీలో చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఎస్సీ వర్గీకరణని ఆపారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ మేమే వద్దని ధర్నాలు చేస్తున్నమాట. ఇంతమంది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు ఎందుకు మేము వద్దని ధర్నాలు చేస్తాము? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము నోటిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నాము, చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. అలాంటి కార్పొరేషన్లు ఉన్నాయి, ప్రతి దానికి Group 1, Group 2, Group 3 కేసెస్ తో సంబంధం లేని నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. వాటిని కార్పొరేషన్ నోటిఫికేషన్స్ అంటారు. మాది పవర్ సెక్టారు, ఎనర్జీ డిపార్ట్మెంట్, దానిలో 5,000 పైన ఖాళీలు ఉన్నాయి. మేము రిక్వెస్ట్ అండ్ డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులను ఇబ్బంది పెడితే మాత్రం పుట్టగతులు ఉండవని చెప్పేసి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కొత్తగా ఏం చేసింది ఏం లేదని చెప్పేసి అటు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కెమెరా పర్సన్ దర్శనంతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, ఇందిరా పార్క్.